హైవేస్ క్లియర్గా నేను గత 2-3 రోజులుగా చెప్తున్నా. ఒక ముఖ్యమంత్రి అన్నవాడు రాష్ట్రంలో పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఉండాలి, చక్కబెట్టాలి అని అన్నా. కానీ వైసీపీ వీరాభిమానులు వచ్చి లోకేష్ విదేశాలకు వెళ్ళొచ్చు, చంద్రబాబు విదేశాలకు వెళ్ళొచ్చు, జగన్ వెళ్ళకూడదా? ఏంది అసలు మీరండి? ఒరే అయ్యా, మీ జగన్ వచ్చేసి ఏంటి ఒక బిజినెస్ మ్యానో లేదన్నప్పుడు ఊర్లో ఉన్న ధనవంతుడు కాదు అయ్యా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. రాష్ట్రంలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు చక్కబెట్టాలి కదా. ఇదంటే అబ్బే అంత బుర్ర ఉంటే మీరు వైసీపీ కింద కొట్టేస్తారులే. కానీ ఇప్పుడు సిపిఐ మాజీ లక్ష్మీనారాయణ ఆయన అన్నాడు, ఇప్పుడు అసలు ఈయనే ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ సిచ్యువేషన్స్ కొన్ని చోట్ల ఘోరంగా ఉన్నాయి. అరే బహిరంగానే కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు, బహిరంగానే ఒకళ్ళ మీద ఒకరు దాడులు చేస్తూ ఉన్నారు. అది టీడీపీనా వైసీపీని ఎవరైనా కానీ ఇన్ని కనిపిస్తూ ఉంటే కళ్ళకి క్లియర్గా కనిపిస్తున్నప్పుడు ఉండి చక్కదిద్దుకొని కదా వెళ్ళాలి. ఈ మనిషిని అసలు చెప్పపట్టుకొని వెళ్ళిపోయినాడు. చెప్పపెట్టుకుని ఇస్ నథింగ్ బట్ ఒక గైడెన్స్ లాగా ఎవరికైనా ఇవ్వటం ఏమి లే, సమీక్షల్లో ఏమి లేవు. ఐపాక్ వాళ్ళు గెలిచాడు, మరలా మనమే గెలబోతున్నాడు, ఇంక జంపు. ఇప్పుడైనా ఆలోచించండి అయ్యా, మీ జగన్మోహన్ రెడ్డి ఊర్లో ఉన్న ముసలమ్మలాగా బట్టలు నొక్కడం తప్ప పరిపాలించడం తెలుసా? పక్కన మీద పడగది విషయాలు, పిల్లలు కట్టుకున్న చీరల విషయాలు, చెల్లెమ్మ కట్టుకున్న చీరల విషయాలు ఇలా అనకూడదు. కానీ చెత్త చెదరం స్క్రిప్ట్ రాసిస్తే చదవడం తప్ప ఒక పరిపాలన చేయడం తెలుసా? ఈరోజు సిపిఐ మాజీ లక్ష్మీనారాయణ అదే అంటున్నాడు. ఏంటి మనిషి అసలు ముఖ్యమంత్రి అయినా? ముఖ్యమంత్రి అయ్యండి సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉంటే ఏపీలో చక్కదిద్దాల్సింది పోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటి అసలు ఈయన? ఇప్పటికైనా ఆలోచించుకోండి. వైసీపీకి ఓటు వేయకుండా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు మంచి పని చేసినట్టు, వైసీపీకి ఓటు ఎవరైతే వేశారో చేతులారా రాష్ట్రాన్ని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డికి మీ వంతు సహకారం అందించినట్టు అని చెప్పేసి లక్ష్మీనారాయణ మాటలతోనే అర్థం చేసుకో.